వెల్కమ్ టు దావరి అకాడమీ. ఈ యొక్క మనకి మిడ్ నైట్ అయితే రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. మనకి 13th నుంచి 17th లోపు అయితే మనకి ఆన్లైన్లో మరి ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మీ యొక్క ప్రతి కాలేజీని విజిట్ చేయండి. ప్రతి కాలేజ్ చెక్ యువర్ కాలేజ్ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆన్లైన్లో లాగిన్ అవ్వటము, పేమెంట్ చేయమంటాము, మరి లాగిన్ అయిన తర్వాత మరి సర్టిఫికెట్ అప్లోడ్ చేయటము, ఇలా కొన్ని డెసిషన్ అయితే ఇచ్చారు. నేను రీసెంట్గా మా వాళ్ళకి మా రిలేటివ్స్కి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రావటం జరిగింది. ఆ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక వెబ్సైట్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోమని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని కూడా నేను చూస్తున్నాను. మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో నేను చెప్పేది అర్థమవుతుందేమో, మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ముందు ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుని ప్లస్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఏం చేయమంటారు ఆ వెబ్సైట్లో ఉంటుంది. మీరు క్లియర్గా అటానమస్ కాలేజ్ ఫీజు కూడా కట్టాలి, 10,000 రూపీస్ అయితే కట్టాలని ఉంది. ఆ కాలేజ్ వెబ్సైట్కి కూడా వెళ్ళి చెక్ చేసుకొని ఒకసారి నేను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెబ్సైట్ చూపిస్తున్నాను. ఈ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వీడేం చేశాడు, వీడు ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ బీటెక్ 24 స్టూడెంట్స్ కెన్ సబ్మిట్ అలాంగ్ విత్ జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ 13th to 17th అంటుంది. తర్వాత నోటీస్ టు టీజీ వెబ్సైట్ 2020 వరకు నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ 9,700 రూపీస్ మనం ప్రతి అటానమస్ ఫీజు కింద కట్టాలి. ప్రతి ఒక్క కాలేజీ స్టూడెంట్ కూడా కట్టాలి. మరి చూపిస్తాను, దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాము. మరి ఇక్కడ మీరు ఉస్మానియా కాలేజీకి వెళ్ళినప్పుడు ఇక్కడ వాడు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. 175 కాలేజెస్ నేనైతే చేయించలేను కాబట్టి ప్రతి కూడా నాకు కూడా హెల్ప్ చేయండి. మీరు కూడా చెక్ చేసుకోండి మీ అంతటికి మీరు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ నోటీస్ ఇచ్చాడు. బీఈ బీటెక్ 24-25 స్టూడెంట్స్ కెన్ సబ్మిట్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ 13th August 17, 2024. నోటీస్ టీజీ వెబ్సైట్ 2024 అడ్మిషన్స్ చూసుకోవాలి. మనం ఇది వెళ్ళి చెక్ చేద్దాం. చెక్ చేసినప్పుడు దీనికి నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది. వీళ్ళు నోటీస్ అయితే ఒకటి ఇచ్చాడు, PDF ఫైల్. మరి ఇట్లా నోటీస్ అయితే డౌన్లోడ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఉస్మానియా యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క కాలేజీ మీకు రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళండి. మీరు రెస్పెక్టివ్ కాలేజెస్కి వెళ్ళి మరి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక చూసినట్టయితే ఉస్మానియా నోటీస్ టు TSMCET MPC స్ట్రీమ్ అడ్మిషన్స్ ది స్టూడెంట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఇంటూ BE TGFs 2024 ప్రోగ్రామ్ ఇన్ ది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ డూ ద ఆన్లైన్ స్టూడెంట్ లాగిన్ ప్రాసెస్ ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజర్ టు. మీరు చూడండి ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. నెంబర్ 1 స్టెప్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉస్మానియాలో అంటే మరి వేరే కాలేజీలో వేరే ప్రాసెస్ ఉంటుందేమో నాకైతే తెలియదు. దయచేసి మరి చూడండి, మీరే చెక్ చేసుకోండి. ప్రతి కాలేజీకి సపోజ్ ఎవరికైనా BVRIT వచ్చింది, BVRITకి వెళ్ళండి, వాళ్ళ వెబ్సైట్లో చూడండి, ఎట్లాగొండ చూడండి. CBIT వచ్చింది, సపోజ్ CBITకి వెళ్ళండి, వాళ్ళ వెబ్సైట్లో చూడండి. వాస్వి వచ్చింది, వాస్వి వెబ్సైట్లో చూడండి. VNR వెబ్సైట్, JNT హైదరాబాద్ JNT వెబ్సైట్, CVR ఇట్లా అన్ని ఏ కాలేజీ వచ్చినా ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకోవాలి. డూ ద ఆన్లైన్ స్టూడెంట్ లాగిన్ ప్రాసెస్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజర్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బిఫోర్ విజిటింగ్ కాలేజీకి వెళ్ళే ముందు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఓయూ స్టూడెంట్ లాగిన్ ఇక్కడికి వెళ్తాను, ఈ వెబ్సైట్ స్టూడెంట్ లాగిన్కి వెళ్తాము, సెలెక్ట్ న్యూ యూజర్కి వెళ్తాం, ఎన్రోల్ రిజిస్టర్ టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్తో రిజిస్టర్ చేస్తాం, న్యూ పాస్వర్డ్ చేస్తాం, లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏం చేయాలంటే 9,770 రూపీస్ టువర్డ్ అటానమస్ ఫీజు ఆన్లైన్ అప్లికబుల్ ఫర్ ఆల్. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషన్ ఓసీఆ ఎస్సీఆ ఎస్టీ అనేది ఏం లేదు. ఎవ్రీబడి హ్యావ్ టు పే 9,770 రూపీస్ అయితే పే చేయాలి. గో టు రిజిస్ట్రేషన్ ఫామ్, ఫిల్ ఇన్ ద డీటెయిల్స్, అప్లోడ్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ సబ్మిట్ లాగౌట్ ఫ్రమ్ స్టూడెంట్ లాగిన్ రిజిస్ట్రేషన్ అండ్ ద రిపోర్ట్ ఎట్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కాలేజ్ ఫ్రమ్ 13/18/24 to 17.
ఈ 17వ తారీఖు 13 నుంచి 17వ తారీఖు మధ్యలో మరి 10 గంటల నుంచి 5 గంటల లోపు మీరు వెళ్ళవాలి, కాలేజీకి వెళ్ళాలి. ఈ కాలేజీకి వెళ్ళిన తర్వాత వీరు రెస్పెక్టివ్ రూమ్స్ అయితే అలాట్ చేశారు. ఎవరైతే మరి సివిల్ ఇంజనీరింగ్ ఉంటే ఈ రూమ్స్కి వెళ్ళాలి, సివిల్ ఈ రూమ్స్కి వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మరి మెకానికల్ వాళ్ళు ఈ రూమ్స్కి వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మరి త్రిబుల్ ఈ వాళ్ళు ఈ రూమ్స్కి వెళ్ళి ఇక్కడ కాంటాక్ట్ అవ్వాలి. ఈసీ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్ జేఆర్ శాంతికని ఇక్కడ ఈ రూమ్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. తర్వాత అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ అయితే ఈ రూమ్కి వెళ్ళాలి. కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ వాళ్ళు అయితే ఈ S3 ల్యాబ్కి వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మైనింగ్ వాళ్ళు అయితే ఇక్కడ కావాలి. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే సబ్మిట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్, అలాట్మెంట్ ఆర్డరు, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు, ఫీజు రిజిస్ట్రేషన్, ట్రాన్సాక్షన్ రిపోర్ట్. నేను చెప్పాను కదా, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉండాలి, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఉండాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఉంది. టీజీ ఎఫ్సెట్ ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు ఒరిజినల్గా ఉండాలి. ఎస్ఎస్సి మెమరీ ఒరిజినల్గా ఉండాలి. ఇంటర్ మెమో ఒరిజినల్గా ఉండాలి. స్టడీ బోనఫైడ్ ఒరిజినల్గా ఉండాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒరిజినల్గా ఉండాలి. వీళ్ళు కాలేజీ వాళ్ళు అయితే అన్ని ఒరిజినల్స్ అయితే ఎప్పుడైనా ఇచ్చేయాల్సిందేనమ్మా, ఇబ్బంది ఏం లేదు. మీరు డౌట్లు ఏం పెట్టు, దీనిలో కామెంట్ చేయడానికి ఏమి లేదు. ఒరిజినల్ అయినా ఉండి, ప్రస్తుతం జిరాక్స్ ఇవ్వండి, మీరు ఒరిజినల్ టీసీ ఇవ్వండి. తర్వాత మీరు ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయాల్సిందేనమ్మా డెఫినెట్. ఈ రోజు కాకపోతే రేపు సబ్మిట్ చేయాలి, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సబ్మిట్ చేయాలి. అదేవిధంగా స్కాన్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్, సేవ్ సాఫ్ట్ కాపీస్ ఫర్ ఎవర్ ఫ్యూచర్ పర్పస్. మీరు ఒరిజినల్ కాపీస్ ఇచ్చే ముందు మరి మనం ముందు అన్నీ స్కాన్ చేసుకోవాలి. అప్టైన్ ద రిసిప్ట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు, ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలజ్మెంట్ మనం తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్లు అయితే తీసుకున్నాను, ఇది తీసుకోవాలని వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం మనకి జరుగుతుంది. తర్వాత ఎన్రోల్. వీళ్ళేంది ఎన్రోల్ వాట్సాప్ గ్రూప్ క్రియేటెడ్, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాడు. షెడ్యూల్ ఆఫ్ ఓరియంటేషన్ డే అండ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ద కాలేజ్ వెబ్సైట్లో మనకి పెడతారు. అది ఆల్రెడీ పెడతారు, కొన్ని కాలేజీలు పెడతారు. కంప్లీట్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేయాలి. ఫర్ హాస్టల్ అకామిడేషన్, ఎవరికైతే హాస్టల్ అకామిడేషన్కి అయితే కంప్లీట్ చేయాలి. ఫర్ హాస్టల్ అకామిడేషన్ ది క్యాండిడేట్ సీకింగ్ హాస్టల్ అకామిడేషన్ మస్ట్ రిసైడ్ మోర్ దెన్ 60 kilometers అవే ఫ్రమ్ ద కాలేజ్ ఉండాలి. ఏ స్టూడెంట్ ఆఫ్టర్ the list of eligible students for hostel accommodation will be displayed on website లో ఇస్తాం జరుగుతుంది. The eligible students are required to pay caution deposit to online using login credentials. OCW can 15,000 rupees అయితే పే చేయాలి. బీసీ క్యాండిడేట్ 12,000 rupees. పేరెంట్ల ఇన్కమ్ లెస్ ఉంటుంది, మోర్ ఉంటుంది. లెస్ ఉంటే మరి SC ST లెస్ దాన్ 2 lakhs ఉంటే 10,000, మోర్ దెన్ ఉంటే 12,000. ఆఫ్టర్ పేమెంట్ సక్సెస్ఫుల్ రూమ్స్ విల్ బి అలాటెడ్, డీటెయిల్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్సైట్ మీద డిస్ప్లే చేస్తారు. ఇది కాలేజ్ ప్రిన్సిపాల్, యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ అమ్మ. ఇది ప్రతి ఒక్కరు మీరు యూ హ్యావ్ టు గో టు ద రెస్పెక్టివ్ అలాటెడ్ కాలేజ్ అండ్ చెక్ ద డీటెయిల్స్ లైక్ దిస్. మీరు ఇదే డీటెయిల్స్ అని కాదు, అక్కడ వాళ్ళు డీటెయిల్స్ వేరే కూడా మార్చి ఉండొచ్చు. మీరు డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. మీరు అలాటెడ్ కాలేజ్కి వెళ్ళండి. ఓయూ కంటే JNTU కంటే JNTUకి వెళ్ళండి. గోకరాజు కంటే గోకరాజు వెబ్సైట్కి వెళ్ళండి. ఓయూ వాసవి కంటే వాసవి వెబ్సైట్, CBI. నేను ఆల్రెడీ చెప్పాను, ఏస్ కాలేజీ, గీతాంజలి, CVR, ప్రతి కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి ఇవన్నీ చెక్ చేసుకోండి. లేకపోతే ప్రాబ్లం లేదు, డైరెక్ట్ వెళ్ళేసి మీరు ఆ యొక్క రిపోర్ట్స్ అని వాళ్ళకి ఇచ్చేయచ్చు. థ్యాంక్ యూ. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.